ఈరోజు మనం కూడా దేవుడు లేడు, దేవుడి పైన తిరగబట్టం కాదు, విశ్వాసాన్ని కోల్పోవడం కాదు. కానీ డిప్రెషన్ అనేది ఎలాగుంటుందంటే ఒక అలవలిలాగా లేస్తుంది. అల ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా దిగుతుంది అని నమ్మితే, అంటే ఎంత లోతు ఉంటుందో సముద్రము అల ఎంత పెద్దగా ఉంటే తెలుస్తుంది అంటండి అని తెలుస్తుంది. ఈరోజు పెద్ద అల అంటే మీరు గమనించాలి ఏంటిదంటే, ఎంత పెద్ద అలనో అంత పెద్ద దీవెన మీ జీవితంలో రాబోతుంది. హల్లెలూయా. దేర్ ఇస్ అ గ్రేట్ మిరకల్ దట్ గాడ్ ఇస్ డూయింగ్. హల్లెలూయా. అద్భుత కార్యం జరగకముందు ఎప్పుడు ఈ అలలు అలాగా లేస్తూ ఉంటాయి మన జీవితాల్లో. జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిన తర్వాత, ఈ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ తర్వాత దిస్ ఆల్వేస్ అ వ్యాలీ. సో అట్లాంటి సమయంలో దేవుడు లేడే కాదు. దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ మై బిలీవర్స్ లైఫ్. మీరు డిప్రెషన్ ఉంటే దేవునికి నేరుగా సూటిగా చెప్పండి, దాచకండి, పాతి పెట్టకండి. ఇదేదో నాకు ఆ తలంపులు వస్తున్నాయి, నాకు ప్రార్థన చేయాలని లేదు కాదు, నాకు వాక్యం చదవాలని లేదు అని ఈ మాటలు కాదు. అట్లాంటి సమయంలో ఇంకా గట్టి ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ సమయము ప్రార్థనలు గడపండి. ఎందుకంటే నేను ఎప్పుడు నమ్ముతాను, నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తాను, గాడ్ ఇస్ ద గ్రేటెస్ట్ థెరపిస్ట్. యోబు 2 అంతల దీవెన. అప్పటికే రిచెస్ట్ మ్యాన్ అంటే ఇంక అనుకుని చూడండి, 2 అంతలు అంటే శ్రేష్టమైన బిడ్డలో వారి కుమార్తెలు, యోబు యొక్క కుమార్తెలు అంట ఈ లోకల్ ఆ దేశంలోనే అంత అందగతలే అసలు ఎక్కడ లేరంట. అంత అందమైన కుమార్తెలు ఇచ్చాడు, 7 కుమారుల్ని ఇచ్చాడు దేవుడు. 2 అంతల ఆస్తిని ఇచ్చాడు, 2 అంతలు అన్ని రీతిలుగా పోగొట్టుకున్న దానికి 2 అంతలు. మీ జీవితంలో కూడా 2 అంతలు ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నట్లయితే హల్లెలూయా చెప్తారా? వారి విశ్వాసం కోల్పోకుండా ఆయన పైన నమ్మకం ఉంచుతూ, నా విమోచకుడు సజీవుడు, నా కనులారా ఆయనని చూస్తానని విశ్వాసము కాపాడుకుంటూ ఉన్న వారికే 2 అంతల మేలు.